హలో హాయ్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. ఛానల్ పేరు వచ్చేసి అనురాధ పండిట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? లెట్స్ గో మ్యాటర్కి. నాకు మమ్మీ లేదు, డాడీ లేడు, అట్లాగే బ్రదర్స్ కూడా లేరు, ఓన్లీ సిస్టర్స్. మేము ముగ్గురం ఆడపిల్లలు. మేము అమ్మకి మా నాన్న ఎప్పుడు కూడా ఆడపిల్లలు పుట్టారు కదా నాకు అని బాధపడలా. మా నాన్న బాధపడనందుకు మేము ఇక్కడ దాకా వచ్చాం. మా నాన్న ఒక్క పండగ పాపం వస్తే ఎలా ఉంటాడంటే చెత్త కాయిదాలు ఏరుకుంటాడు చూడు, అట్లా ఉండేవాడు మా నాన్న. మాకందరికీ బట్టలు తెచ్చి మా నాన్న అస్సలు తెచ్చుకునేవాడు కాదు. నేను పుట్టిన కానంటే మా నాన్నకి కొత్త డ్రెస్ అంటే చూడలే నేను అస్సలు. మా అమ్మ అంటావా, వాళ్ళకి తమ్ముళ్ళు ఉన్నారు కదండి, అందుకే రాఖీ పౌర్ణమికి వెళ్ళి రాఖీ కట్టి ఇచ్చుకొని చీర పెట్టేవాడు వాళ్ళ పెద్ద తమ్ముడు. గాజులు వేపించేవాడు. హైదరాబాద్ వచ్చి రాఖీ కట్టి వచ్చేది. మాకంటూ ఎవరు లేరు అన్నదమ్ములు, ఎవరు కట్టలేము. ఉన్నారు చిన్నమ్మ కొడుకులు, పెద్దమ్మ కొడుకులు. ఎవరికి కట్టినా మన సొంత రక్తానికి పుట్టిన అన్న కాదు కదా, మన మీద అంత ప్రేమ ఉండదు కదా. అందుకని చెప్పి ఎవరికి కట్టము. మేమే అక్క చెల్లెళ్ళము. ముగ్గురికి 3 దారాలు తెచ్చుకొని ఒకరికొకరు కట్టుకుంటాం. అది హ్యాపీగా జరుపుకుంటాం మేము రాఖీ పౌర్ణమి. ఏదైనా పండుగల పాపలు వచ్చినా ముగ్గురం అక్క చెల్లెళ్ళం ఉంటాం. అంటే మేము పుట్టింటికి పోకపోయినా మా అక్కనైనా పిలిపించుకొని మేము హ్యాపీగా ఈడ పండుగ జరుపుకుంటాం. ఏ పండుగ అయినా సరే మేమే పెద్దలం, మేమే తల్లులం. వెనక ముందు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా, అందుకే మాది మేమే చేసుకోవాలి. ఎవరికి ఆడ వెళ్ళి అడగడం కంటే మనది మనం తెలుసుకొని చేసుకొని ఉంటే చాలు కదా. అందుకే ఎవరి దారి వాళ్ళది. ఈరోజు నాతో ఓ మాట మాట్లాడతారు, నీతో ఓ మాట మాట్లాడతారు. ఎవరింటికి పోయినా ప్రతిసారి వస్తుంది అనుకుంటారు. అందుకని మేము ఎవరింట్లోకి పోమండి. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం. మా కాడ ఉంటే డబ్బులు పండగ చేసుకుంటాం, లేకపోతే ఆ పండగ కూడా చేసుకోము. ఇది నేను చెప్పాల్సింది. ఇది అంటే మా రాతలు బాగున్నాయో బాగలేవో తెలియదు, కానీ మేమైతే చాలా బాధలో ఉన్నాం. ఒక్కరికి ఒక లాక లేదండి. మా పెద్దక్క బాధపడుతుంది. ఒకటే కూతురు, కొడుకుటి చనిపోయాడు. మా చిన్నక్కకి ఓ కొడుకు ఓ కూతురు, నాకు కూడా ఓ కొడుకు ఓ కూతురు. కానీ ఒక్కటి బాధేస్తుంది నాకు. మా అక్కల పిల్లల్ని చూశారు కానీ మా అమ్మ మా నాన్న నా పిల్లల్ని మాత్రం అస్సలు చూడలేదు. అందుకని చాలా బాధేస్తుంది. ఇప్పటికైనా నా పిల్లలు నన్ను చూడాలి, అమ్మమ్మ నాయనమ్మ అనాలి అని ఒక్క కోరిక ఉందండి నాకు. ఆ కోరిక నెరవేరితే చాలు, ఈ జన్మకు ఇంకా నాకు ధన్యమైనట్టే. అదండి నేను చెప్పాల్సింది. నేను అమ్మమ్మ నాయనమ్మ చూడలే అసలు. మరి నా పిల్లలు కూడా అమ్మమ్మ నాయనమ్మ చూడలే. నా పిల్లల పిల్లలకి, నా మనమడు మనమరాలకి నేను అమ్మమ్మగా నాయనమ్మగా ఉండి వాళ్ళతో ఆనందంగా గడిపి ఈ జీవితాన్ని కొనసాగిద్దాం అనుకుంటున్నా. ఓకేనా? బాయ్.